చెప్పరా. నా పేరు బాపనపాటి అభినయ్ కుమార్, మాది బాబుజీ కాలనీ, సూలూరుపేట. నా ఆధార్ కార్డ్ నెంబరు 705585041495. నా పాన్ కార్డ్ నెంబరు EASPB 1373M. ఇంకా మా పిన్ని కొడుకు పేరు వెట్టి జోహార్ 7331163178. మా పిన్ని పేరు వెట్టి శోభారాణి 7893219178. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఓజిల్లో. మా మామ చిత్తూరులో ఉంటాడు. వాడి పేరు గోరింట జాన్సన్. వాడి కూతురు అపోలోలో పనిచేస్తుంది. వాళ్ళ భార్య టీచర్ అపోలోలో ఫస్ట్ ఇయర్ MBBS ఫస్ట్ ఇయర్. మా పెదమ్మ పేరు గోరింట నిర్మలాదేవి, కావల్లో ఉంటుంది. ఆమె మామూలు టీచరు. అనాథ కూతురు పెంచుకుంటుంది. 9951732653. మా ఇంకో పిన్ని పేరు గోరింట శాంతకుమారి 98660765. ఇంకా నీకు అమాయకులు లేదని తెలిసింది కానీ ఇంక నువ్వు విషయం చెప్పు. నువ్వు ఎవరు తిట్టమన్నారు? ఎవరు సనాతన ధర్మంలో దేవుని తిట్టమని? మా మామ కొడుకు, మా పిన్ని కొడుకే, మా పిన్ని కొడుకు, మా మామ కూతురు, వీళ్ళు ముగ్గురు తిట్టమన్నారు. పేర్లు చెప్పు. వెట్టి జోహార్, గోరింట జాన్సన్, గోరింట వెట్టి జోహార్ మా తమ్ముడు, గోరింట జాన్సన్ మా మామ కూతురు పేరు రిషిత క్యాథరిన్. అపోలోలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఎక్కడ? ఇక్కడ చిత్తూరులో. సరే, ఓ నిన్ను దేవి దేవతలు తిట్టమని తిప్పినాడా? దేవి దేవతలు తిట్టు, నువ్వు తిట్టేసిరా అని. పాస్టర్ పేరు వచ్చి చంద్రశేఖర్ 9855611413. చాలా చర్చి భూములు కూడా చాలా అమ్మేశాడు. అక్కడ అది వచ్చి అది ఎక్కడంటే సూలూరుపేట లోతురన్ చర్చి పక్క, అదే బస్ స్టాండ్ పక్కన చర్చి. అది చాలా మంది బస్ స్టాండ్ ఆపోజిట్ చర్చి చాలా అమ్మేశారు వాళ్ళు. చాలా డబ్బులు. అది మాకు అనవసరం. ఇప్పుడు నీ పేరు ఏం పేరా? తర్వాత పేరు అభినయ్ కుమార్. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ గా మారినాక ఏం పేరా? క్రిస్టియన్ మారినాక జాన్ అభినయ్ కుమార్. సనాతన ధర్మం బాగుంది, నేను మారిపోవాలనుకుంటున్నా. నువ్వు మారేదంతా వదిలే కానీ ముందు దేవేదాలమ్మా. నువ్వు నిన్ను ఎవడో తిట్టమని చెప్పినా కదా, ఎక్కడెక్కడ ఏడాన్ని తిట్టుకుంటూ వస్తున్నావు? ఎన్ని రోజులు చేస్తున్నావు ఈ పనులంతా? చేస్తున్నా. అంతకుముందు ఎక్కడ చేయలేదా? మళ్ళా ఇంకెప్పుడు కూడా నేను చేయను. ఏ ఊర్లలోకి వెళ్ళావు? ఏ దేవాలయాల దగ్గర ఈ దేవాలయం కాడ. ఇప్పుడు ఏ ఊరు ఇది తెలుసా? ఏ ఊరు ఇది? వడమాలపేట, చిత్తూరు జిల్లా. నువ్వు ఎక్కడి నుంచి తిట్టుకుంటూ వచ్చిన దేవుణ్ణి? డిఎడ్ పాస్ అయ్యా, క్వాలిఫై అయ్యా. ఎక్కడి నుంచి తిట్టుకుంటూ వచ్చిన దేవి దేవతల్ని? రేణుగుండ నుంచి తిట్టుకోలే, వడమాలపేట ఎంట్రన్స్ నుంచి తిట్టుకొని వచ్చా. ఇట్లా వచ్చా ట్రైన్. సరే, ఇప్పుడు సరే ఇంకోటి జై శ్రీరామ్. హిందూ బంధువులకి చూసారా, జాన్ అభినయ్ అంటే అతని పేరు. ఇది వడమాలపేట చూడండి. అది ఇది పవిత్ర పుణ్యమైన మా వడమాలపేట యొక్క ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడికి వీడు చెప్పులు ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి రాముడు దొంగ, రాముడు దేవుళ్ళు కదా దయ్యాలు, సనాతనం నాశనం అయిపోవాలి, PM మోడీ గారు నాశనం అయిపోవాలి, మోడీ నాశనం అయిపోవాలి, RSS నాశనం అయిపోవాలి, VHP నాశనం అయిపోవాలి అంటున్నాడు వీడు ఇంత పబ్లిక్గా. వీడు మన దేవుళ్ళు తిట్టేదే కాకుండా ఊరంతా ప్రచారం చేస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో, ఇంత పెద్ద టౌన్లో హిందువులు పెడితే మన రాముడిని తిట్టుకుంటా వస్తే ఒక్కరూ ప్రశ్నించలేదు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు మనకి ఇదేనా చెప్పింది, మన సనాతనం కాపాడమంటే. అదే మీ అమ్మ నాన్న మీకు ఒక కులాన్ని అంటే మాత్రం మీకు కోపాలు వస్తాయి కదా. ఒక సనాతనమాన్ని వీడు ఇంత పెద్ద ఊరు, ఈ ఊరు దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. దారి ఇప్పుడు నా ప్రతి కాడ కనిపించడానికి అంతా తిట్టుకుంటా వస్తే రాముని ఒక్కనే ప్రశ్నించలా. యాదృచ్ఛికంగా నేను ఇవాళ దేవుడి దేవుల్లో లేటుగా రావడం వల్ల, ఇవాళ దేవుని ముక్కుదాన్ని లేటుగా రావడం వల్ల వీడి గుడిలో నా ముందే CC కెమెరా ముందే చెప్పులు ఇసిరేసి బ్యాగ్ ఇసిరేసి దేవుళ్ళు దొంగలు, రాముడు దొంగ, దేవతలు లేరు, సనాతనం నాశనం అయిపోవాలి, మోడీ నాశనం పబ్లిక్ నా ముందు తిడుతుంటే నేను వేణుగోపాల్ అన్న మేము పట్టుకోవడం జరిగింది. చూడు వీడు చెప్తున్నాడు, చూడు క్రిస్టియన్స్ ఎంత దారుణం కూడా. మనం అన్ని మతాలు సమానం ఉంటాం. పదే అన్ని మతాలు మన మతాల నాశనం చేయడం కోసం, మన ధర్మ నాశనం కోసం ఇదే పని కంకణం కట్టుకొని ఇట్లాంటి వాళ్ళని ఉసుగొలిపి ఊరి మీద పంపించి వాళ్ళేమో విలాసాలు అనిపిస్తున్నారు. మీరు కట్టే దశం భాగాలు తీసుకొని విలాసాలు అనిపిస్తే దేశంలో మత గొడవలు రేపడానికి కారణం ఇలాంటి కుక్కలే, అలాంటి పాస్టర్లు. కాబట్టి అన్ని మతాలు సమానం కాదు. జై శ్రీరామ్. హిందూ బంధువులు మేల్కోవాలి, సనాతనాన్ని కాపాడాలి. మన మోడీ గారు ఏం చెప్తారు మనం పాటించాలి. ఇక్కడ మతాలు కాదు, అందరూ మన సమానమే, మన భారతీయులమే. ఇప్పుడు చూడు, బంగ్లాదేశ్లో మన హిందువులు ఏ విధంగా చంపుతున్నారు, ఒక్కరూ ప్రశ్నించలా. కారణం మనమంతా కలిసి ఉంటేనే ఏ మనిషి కదా, కులం కాదు, గడప వరకే కులం. ఆ కులం కూడా దేనికంటే మన రిలేషన్, మన బంధాలు అనుబంధాలు నిలబడడం కోసం మాత్రం, పెళ్లి కోసం మాత్రం అవసరం అవుతాయి.
గడప దాటితే మనం అంతా హిందువులమే, కులాలు లేదు, అందరం సమానమే. దయచేసి మిగతా మతాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. దేశంలో ఇలాంటి చిచ్చిరైన మతరేఖలు పెట్టి నీకు నాకు నీకున్న మత విద్వేషాలు రేపెడుతున్నారు. అందుకని చెప్పేది అన్ని మతాలు సమానం కావు, కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఏకం అవ్వాలి. అన్ని మతస్థులైనా సరే, ఎవరైనా సరే సనాధర్మాన్ని గౌరవించండి. మీరు పాటించండి పైన పర్లేదు, కానీ గౌరవించండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయిని ఏ ఒక క్రిస్టియనో ఏ ఒక ఫాదరో ఎవరు కాపాడాలా. జస్ట్ మేము ఇతన్ని మందలిస్తే అక్కడ యామపురం చెప్పిన ఒక పెద్ద మనిషి ఆపాడు. ఇక్కడ గజక్ అనే వాళ్ళు హిందువులు అబ్బాయి నేను చేయొద్దు, పాని కొట్టద్దని నేను చూడారా. ఏవైనా సరే సనాధర్మంలో మన మంచితనాన్ని, మన మానవత్వాన్ని, మన యొక్క అవకాశం, మన యొక్క ప్రేమని ఇలాంటి వాళ్ళు చనుకు తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఇతన్ని కాపాడింది ఇప్పుడు కూడా హిందువులే. ఇప్పుడు కూడా కొట్టద్దండి, కాపాడండి. చెప్పండి, బాగా గట్టి చెప్పు. హిందువులే కాపాడింది, సనాతన ధర్మమే కాపాడింది, రాముడే నన్ను కాపాడింది. కాబట్టి వినాలా, కాబట్టి హిందువులు మేల్కోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఊరికే కాదు, మనలో కూడా గొడవలు రేపి అన్ని అందరి మతాల్లో చిచ్చులు పెట్టి లేపాలనుకున్నారు. కాబట్టి మీరు మారాలా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి.